జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. అబ్బా, ఇప్పటి వరకు కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉంది ఏపీ. మరి రేపటి నుంచి మళ్ళీ రణంగమే అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. మొన్నటి వరకు జగన్, చంద్రబాబు రాష్ట్రంలో లేకపోవడంతో ఏపీ రాజకీయాలు కొంచెం చప్పగా ఉన్నాయట. ఇప్పుడు మళ్ళీ హీట్ పెరగనుందని పలువురు విశ్లేషించుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల ప్రచార సమయంలో ఉన్న వేడి పోలింగ్ ముగిసాక సడన్ గా తగ్గిపోయింది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలింగ్ అనంతరం ప్రధాన పార్టీల అధినేతలు విదేశాలకు వెళ్లడమే. అవును, ఇటు సీఎం, అటు మాజీ సీఎం, మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. జగన్ ఫ్యామిలీతో లండన్ వెళ్ళగా చంద్రబాబు కూడా ఫారెన్ వెళ్లారు, వచ్చేశారు కూడా. వచ్చి రాగానే కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కమిటీలను రూపొందించే పనిలో బిజీగా అయిపోయారు బాబు. ఉన్నట్టుండి ఏపీలో రాజకీయ వేడి పెంచారు. జూన్ 1న విడుదలయ్యే ఎగ్జిట్ ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ హై వోల్టేజ్ టెన్షన్తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా వస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయని, కూటమికి వ్యతిరేకంగా వస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాబు హీట్ పెంచారట. Please subscribe Dot News.